వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఇన్ పాండిచేరి. అటేడతరాలు ఇటేడతరాలు కళ్ళలో కూడా మర్చిపోలేని సింపుల్ పచ్చి మామిడికాయని కారంతో నోట్లో పెట్టుకుంటే సెన్సిడెంట్ పేస్ లో పళ్ళు జివ్వుమన్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, పిల్లగాళ్ళు పంపిస్తా. తెల్లారి 4 గంటల వరకు పడుకోలేదు. ఎందుకు పడుకోలేదు చెప్పండి? ఎందుకంటే పాండిచేరిలో ఈ రోజు లాస్ట్ డే కాబట్టి మొత్తం నైట్ అంతా హల్చల్ హడావిడి చేశాం. ఈ రోజు నైట్ లోపే బీచ్ ని గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ లా వాటర్ నుంచి పైకి వచ్చాను. నా హైట్ ఏమో 6 అడుగులు అయితే ఈ అలలు మాత్రం 10 అడుగుల ఎత్తులో కొట్టకొస్తున్నాయి. అది కాకుండా నాతో పాటు ఉన్న నా కెమెరామన్ కూడా అలలు గట్టిగా లేపి లేపి మింగాయి. మా ఇంటి వెనకాల తాత అప్పుడే చెప్పాడు, నీరు నిప్పు అమ్మాయి జోలికి అసలు ఎల్లకరా కొడకా, తర్వాత వంగలే ఊపలేవు అన్నాడు. ఆ మాట గుర్తొచ్చి వాటర్ నుంచి బయటకు వచ్చాను. వారం కిందే బీచ్ లో సముద్రం దావతిస్తా అని చెప్పి ఒకరిని లోపలికి తీసుకెళ్లి ఇంతవరకు రిటర్న్ పంపేలేదంట. ఇక నేనైతే దోల్తీరేంత వరకు బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి బట్టలు మొత్తం పచ్చి పచ్చిగా తడుపుకొని దేవదాసులో నడుచుకుంటూ మా గూడెం వైపు అయితే స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని టిఫిన్ సెంటర్ కి వచ్చి మావాడు మసాలా దోశ ఆర్డర్ పెడితే నేను వేడి వేడి మసాలా పూరి ఆర్డర్ పెట్టాను. అలా మీల్ కంప్లీట్ చేసుకుని మిర్రర్ లో కాస్త సోకులు పడి మన నెక్స్ట్ డెస్టినేషన్ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను తమిళనాడుకి వచ్చిన తర్వాత నేర్చుకునే రెండు ముక్కలు వాంగ వాంగ సప్డియా అని, అంటే రండి రండి తిన్నావా అని. మీలో ఎవరికైనా తమిళ వస్తే ఈ టికెట్ పైన ఏం రాస్తుందో మెల్లగా కామెంట్ చేయండి చూద్దాం. ఇక మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. పోయేటప్పుడు వీడియోని లైక్ కొట్టి ఆ ఎర్ర కట్టుకున్నప్పుడు మరొకనే పిల్లగాళ్ళు.